మీ అమ్మాయి రూపం గురించి మాట్లాడుతున్నాను. మీరే ఆలోచించండి ఒకసారి. రంగు రూపు లేని మీ అమ్మాయిని సాక్షాత్తు లక్ష్మీదేవిలా కళకళ్లాడే మా అత్తయ్య గారు తను నా కోడలు అని పరిచయం చేస్తే ఎంత చీప్గా ఉంటుంది. సాటి ఆడపిల్ల గురించి ఒక ఆడపిల్లగా నువ్విలా మాట్లాడడం ఏం బాలేదమ్మా. నేను మీ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడడం లేదండి. మా అత్తయ్య గారు మీ అమ్మాయి వల్ల తక్కువైపోతారు అని చెప్తున్నాను. ఈ కుటుంబం వల్ల మీ కూతురు గౌరవం పెరుగుతుందేమో కానీ మీ కూతురు వల్ల ఈ కుటుంబానికి, ముఖ్యంగా మా అత్తయ్యకి చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అమ్మా అభి, ఆ మాటలకి నువ్వేం బాధపడకమ్మా. మనసుకేం తీసుకోకో. నీ అసలు రూపం తెలీదు కదా. వాళ్ళు ఎన్నైనా అనుకోని. లలిత గారన్న మాటల్లో కూడా నిజం ఉంది. నేను ఈ రూపంలో వేదవతి గారి కోడలుగా ఈ ప్రపంచానికి పరిచయం అయితే అత్తయ్య గారికి కూడా అవమానం. మరిప్పుడు ఏం చేస్తావు అభి? అత్తయ్యకి నిజం చెప్పేస్తాను. నా అసలు రూపంతోనే ఈ ఇంటి కోడలిగా అడుగు పెడతాను.